పెనుకొండ రైలు ప్రమాదం ఎలా జరిగింది? ఇందులో మానవ తప్పిదం ఎంత? రైల్వే స్టేషన్లోనే ప్రమాదం జరగడం వెనుక ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందా? అసలు ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు ఏమంటున్నారు? అనంతపురం జిల్లా పెనుకొండలో హంపి ఎక్స్ప్రెస్ ప్రమాదం, ఆ ఘటనలో 25 మంది దుర్మరణం వెనుక రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కీమ్యాన్ ఉదాసీనత, రైల్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది. పెనుకొండ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఉదయం 3 గంటలకే అక్కడికి వచ్చిన ఓ గూడ్స్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగింది. వెంటనే ఆ ప్లాట్ఫామ్ని లాక్ చేయాల్సి ఉన్నా విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కీమ్యాన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత రావాల్సిన నాందేడ్ బెంగళూరు ఎక్స్ప్రెస్ కు 3వ ప్లాట్ఫామ్ కేటాయించి సిగ్నల్ ఇచ్చారు. అంతకంటే ముందే హంపి ఎక్స్ప్రెస్ వచ్చేసింది. సిగ్నల్ ఇవ్వకపోయినా రైల్ స్టేషన్ వైపు కదిలింది. దీనికి కారణం పచ్చ బల్బు వెలగడమే. మెయిన్ ట్రాక్ నుంచి 3వ ప్లాట్ఫామ్కు మళ్లాల్సిన రైలు అనూహ్యంగా 2వ ప్లాట్ఫామ్లోకి ప్రవేశించింది. కీమ్యాన్ 2వ ప్లాట్ఫామ్ని లాక్ చేసి ఉంటే హంపి ఎక్స్ప్రెస్ 3వ ప్లాట్ఫామ్లోకి వెళ్లేది. స్టేషన్ సిబ్బంది చేసిన పొరపాటుకు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా తోడవడంతో గూడ్స్ని గుద్దుకొని ప్రమాదం జరిగింది. స్టేషన్ సమీపించినప్పుడైనా ముందు ఏమైనా ఉందా అని డ్రైవర్ చూసుకోవాలి. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కనిపించేలా రైల్ హెడ్లైట్స్ పనిచేస్తాయి. కానీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. సహాయ చర్యలు చేపట్టిన ఇంజనీర్ల బృందానికి నేతృత్వం వహించిన రమేష్, పర్యవేక్షించిన బెంగళూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మణి కూడా ఈ విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. Prima facie, it appears that there is some mistake by the driver of Hampi Express, but it's a matter of inquiry. We have to go and, deep into it and see what happened. But prima facie, this Hampi Express driver has come and hit MNGT from behind, disregarding the signals. రైల్ డ్రైవర్ యేసురత్నం వ్యవహార శైలి సరిగా లేదని రైల్వే అధికారులు అంటున్నారు. 10 ఏళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ప్రమాదం చేసినా పెద్దగా ప్రాణ నష్టం లేకపోవడంతో తాత్కాలిక సస్పెన్షన్తో సరిపెట్టారు. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యంతో రైలు నడిపాడు. కాకపోతే ఈసారి స్టేషన్ సిబ్బంది ఉదాసీనత కూడా తోడవడంతో 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు.